తొందరగా వస్తున్నానయ్యా. రమ్మంటుంటే నిన్న సాయంత్రం వాళ్ళిద్దరూ పాడిన పాట ఇంకా నా చెవుల్లో మారుమరుగుతుంది. నీకు వినిపిస్తోందా? లేదు, కనిపిస్తున్నాడు చూడు. వాళ్ళు రాత్రంతా అలాగే పాడుతున్నట్టున్నారయ్యా. నందని नमस्कार। आप कल शाम से अभी तक यही गा रहे हैं? हाँ రంగా, నీ వెళ్ళి పూజారిని కలిసి వస్తాను. నువ్వు ఈలోగా సామాన్లు విసర్ది. అలాగే అన్నయ్య. అయితే మీరు తెలుగు వారన్నమాట. తెలుగే మాట్లాడారు కదయ్యా. ఎవరు? విజయనగరం వారు మా అన్నగారు శ్రీరంగం శ్రీనివాసాచార్యులు. నా పేరు రంగా. నా పేరు సుబ్బలక్ష్మి అండి. మీరిక్కడ మా తండ్రి గారు పోతే అస్థికులు నిమజ్జనం చేయడానికి వచ్చాం. అలాగా. మాది హైదరాబాద్ అండి. నేను మా ఆవిడ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చాం. అవును, మీరు తెలుగు వారు అయ్యండి హిందుస్థానీ సంగీతాన్ని ఇంత అద్భుతంగా ఎలా పాడగలుగుతున్నారు? మేము విజయనగరంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాం. శాస్త్రీయ సంగీతంలో డిగ్రీలు కూడా తీసుకున్నాం. మా అన్నగారు హిందుస్థానీ సంగీతం మీద ఉన్న మక్కువతో ఉస్తాద్ అలీ ఖాన్ దగ్గర 2 ఏళ్ల పాటు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. చూస్తుంటే మీరు సంగీతాభిమానంలో ఉన్నారే. మా ఆయన మామూలు అభిమాని కాదండి, వీరాభిమాని. ఎక్కడైనా సంగీతం అంటే చెవులు కోసుకుంటారు, ఈయన ముక్కునోరు కూడా కోసుకుంటారండి. దాని మాటకేం గాని నాకు సంగీతం అన్నా సంగీత కళాకారులన్నా చాలా గౌరవం. అవునండి. ఏదో మీ బోటి వాళ్ళు తప్ప ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతాన్ని ఆదరించి అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇప్పుడంతా పాప్ అని ర్యాప్ అని. మాకు సరస్వతి కటాక్షం అయితే దొరికింది కానీ లక్ష్మీ కటాక్షమే ఇంకా లభించలేదు. లేదండి, ఎప్పటికైనా సవత్తల్లి సవత్తల్లి. కన్న తల్లి సాటి వస్తుందో చెప్పండి.
ఏనాటికైనా ఆయన నిత్యం చేసే స్వరాభిషేకమే మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి శుక్లపక్షం వస్తుందని మా అన్నయ్య ప్రగాఢ నమ్మకం. ఈశ్వర పరమేశ్వర బృందామ స్వామి విఘ్నేశ్వర అమ్మా 99 బాబాయ్ ఇదిగో చెప్పా. చూడు బాబు, పొద్దున సుప్రభాత నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో గుళ్ళన్నీ తిరిగావు. చెప్పలతో ఈ బుట్టంతా నిండిపోయింది. ఆ బొట్లతో నీ మొహంతా మూసుకుపోయింది. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలని మొక్కుకున్నావు బాబు? అయిపోయింది బాబాయ్, నా లక్ష్యానికి దగ్గరగా వచ్చేసాను. పోదాం పద. శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురార్చిత గీత కీర్తే సామాది మంత్ర పరివేష్టిత శుభ్రదీప్తే శ్రీరాగసేయ చరణే తవ సుప్రభాతం. ఇన్ని గుళ్ళు తిప్పుతామని తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేయించేవాడిగా. ఇదే ఆఖరి దేవాలయం బాబాయ్. ఆ గుళ్ళో ఉండేది రాజ్దేవుళ్ళు కాదు, రాగమూర్తులు. శ్రీరంగం సోదరులుండే శ్రీనిలయం. అరే చెప్పావు కదే, ఈ రోజున సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులయ్యా వాళ్ళు. వాళ్ళని ప్రాధాయపడి ప్లేబ్యాక్ సింగర్ గా ఆశీర్వాదం పొందాలనే ఇవాళ ముహూర్తం పెట్టుకున్నా. అలాగా వదిన, ఈరోజు కొత్త పిక్చర్ రికార్డింగ్ ముహూర్తం, ఆశీర్వదించు. అంత పెద్ద దేవుడే ఆశీర్వదించాడు కదయ్యా. మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు భార్య ఈ పద్మావతమ్మ కూడా ఆశీర్వదించాలిగా. శుభమస్తు. సాయిబాబు గారు తాగండి బాబు. మీరేనా తాగండి. తాగండమ్మా తాగండమ్మా. అంతా మీ పెద్దమ్మే చూసుకుంటుందిరా. రా, మళ్ళీ పేచీలా? బొమ్మపాలు తాగమంటే వద్దని మొరాయిస్తున్నారమ్మా. ఏరా మరి పచ్చి వాసన కొడుతున్నాయి పెద్దమ్మ. అవును పెద్దమ్మ, వాంతి కూడా వస్తుందా? వస్తుంది వస్తుంది. అమ్మయ్య, పెద్దమ్మ తాగేస్తుందిరా. నేనే తాగుతాను. పదండి. ఆహా, మంచి శకునం. నా భవిష్యత్తుకి తలుపులు తెచ్చుకుంటున్నాయి. ఎంత అదృష్టం. చందు, నీ పూజ ఫలించిందయ్యా. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? అయ్యగారిని కలవాలని వచ్చాను. ఆ, వారి దగ్గర పాట పాడే అవకాశం కోసం వారిని ప్రాధేయపడదామని. అయ్యో, వాళ్ళిద్దరూ ఇప్పుడే రికార్డింగ్ థియేటర్ కి వెళ్లారు. ఇవాళ కొత్త సినిమా ముహూర్తం. ఇదిగో పొద్దు నుంచి గుర్తున్నావు, ఈ ప్రసాదం దక్షిణ తీసుకెళ్ళు. అయ్యో, నేను ముష్టివాడి కదా సార్, వర్ధమాన గాయకుణ్ణి. వృద్ధి చెందిన తర్వాత వద్దుగాన్న ఆయన వర్ధమా అనమాట. ఎందుకయ్యా మాకు నువ్వు? ఏమిటి ఇక్కడే కూర్చున్నావు? వాళ్ళు కలవలేదా? అసలు వాళ్ళ దర్శనమే గాందే. నువ్వేంటి ఆఫీస్ డుమ్మా కొట్టేసావా? లేదు, నీ నోటి వెంట శుభవార్త విని అది మోసుకుంటూ వెళ్లి మీ అమ్మగారిని కలిసి డ్యూయట్ పాడదామని సెలవు పెట్టి. ఏంటి డ్యూయట్ అంటున్నావు? నువ్వు కూడా వర్ధమానంగా ఆయనవా? లేదండి, వృద్ధగాయని. ఇక్కడ ఉణుకు పాటలకు తావులేరు. ముందు ఈ జాగా ఖాళీ చేయండి. అసలు మీరు ఎవరు సార్? నేనా? ఈ చిత్రానికి నిర్మాతనే, కథకుని, దర్శకుని నేనే. సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అక్కర్లేదు. మాకు ముంబై నుంచి విదేశీ కంఠాలు చాలా ఉన్నాయి. స్వదేశీ కంఠాలు అక్కర్లేదు, దయచేయండి. మీరు స్వదేశీ విదేశీ అండి? పరదేశీ. స్వదేశీ అండి, పరదేశీలకు బానిసయ్యారు. మా ఆంధ్రుల కర్మ సార్. నమస్కారం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణ.
వాకిట్లో ముగ్గు పెట్టకుండా ఎక్కడ చచ్చినట్టు? లక్ష్మి, లక్ష్మి! మాకు హారతీయ సిద్ధమైతిరా ఇస్తా ఇస్తా. శ్రీమతి పొద్దుటే ఈ కృష్ణుడి వేషం ఏమిటి, ఈ భాష ఏమిటి? పరిత్రాణాయ వాకిటి ముందు ముగ్గు పెట్టకుండా పరిత్రాణయ సాధులు. జాబ్ తెరిచే టైం అని తెలుసుగా? క్రోధమేలా ఈ వేణువు అందుకొనుడు మేము మృగ్గు పెట్టదము గాక. ఏడ్చెలేమ్మా, సాత్సాత్తు కృష్ణుడి చేత ముగ్గులు బొగ్గులు వేపిస్తున్నాడు మా బావ. ఏం లేదు రంగయ్యన్న, ఆ. రేపు కృష్ణాష్టమి కదా, దండాలు పెట్టే బాబు. మనం వేసే వీధి నాటకంలో ఆ. కృష్ణుడి పాత్రలో ఇప్పటి నుంచే జీవిద్దాం అనుకుంటే ఆ. ఏది ఆయన సహకరిస్తేనే కదా. ఏమిటే సహకరించేది? అప్పటికప్పుడు వేషం చెల్లెమ్మ, కట్టి ముగ్గు చెప్ప, వస్తా. రంగస్థలం మీదకి వెడితే ఆ పాత్ర రక్తి కట్టొద్దు. ఏడ్చినట్టుంది. ఇంతకీ నేను ఆ నాటకంలో అర్జున వేషం కడుతున్నానా లేదా? వేషం వేయడానికి అర్హత ఉండద్దు. ఆ? ఏ నాకేం తక్కువ? చిన్నప్పుడు నాకు చదువు నేర్పిన తెలుగు మాస్టర్ పుణ్యమా అని యాసలేని భాష మాట్లాడుతున్నా. పైగా సంగీతంలోనూ నాట్యంలోనూ ప్రవేశం కూడా ఉన్నది. మేమా అర్జునుడు వేషం వేయటంలో తప్పేమున్నది? అన్నీ ఉన్నా నీకు ఒకటే తక్కువ. ఆ ఏమా తక్కువ? ఓర్పయ్యా, మొన్న నువ్వు మా రిహార్సల్స్ చూడటానికి వచ్చి ఆ కర్ణుడు పద్యం పాడుతుంటే శృతి తప్పాడని వాడి మతి తప్పేలా కొడతావా? కొడతానా కొయ్యకు ఊరేస్తానా? రేపు అపశృతిలో పాడితే ఈ కృష్ణుడు కూడా అదే గతి. వెళ్ళ చాయ్ పట్రా. టాను ఏం చేత? పెద్దయిన మీకు హోమియోపతి మందించినప్పుడు కాఫీ టీలు తాగొద్దన్నారా? అందుకు మీకు మేమిప్పుడు మజ్జిగ తెచ్చేదము, త్రాగుడు. తప్పే బాబు, గుద్దేస్తా. సార్ సార్ నా బిందె. నీ బిందెనయ్యా? అది నా బిందె నీ సార్. బిందె అన్నాను కదా. డబ్బులు ఇవ్వకుండా పట్టుకుపోతున్నా సార్. నీ బిందె నాకెందుకు ఇచ్చావు? నీ బొందా నా చెప్పులు. సార్ నా ప్యాకెట్ సార్. నీ గరిట్లా అయ్యో ఇలా ఇరిచిపోయింది. మెల్లగా దేవబాబు చేయి గరిట అయిపోతుంది. పొద్దున్నే బలివాడు దొరికాడు. తీసుకో, ఏమిటి సార్? రిపేర్ చేసి పెట్టండి. రికాల్ ఒక్కటే దురద. అదృష్టం ఉంటారులేండి. ఏదో మీ నోట్ చదవాలండి. రిపేర్ ఇదేమిటి ఇలా వటపట స్థాయిలో ఇలా తేలిపోతున్నా నేను? ఏమిట్రా? చెప్పులు కట్టుకురావడానికి నీకు ఈ పేపర్ దొరికిందా? మరి ఇంకే పేపర్ లో కట్టుకురావాలో అప్పటికి అబ్బా చెప్పులు కుట్టుకున్నాను కదా, నన్ను కొట్టుకున్నానా? మళ్ళీ అలా మీద మీదకి వస్తారు ఏంటండి? ఇదేమన్నా మర్యాద? వాళ్ళు ఎవరని కొట్టున్నావు? అబ్బా, ఎవరు వాళ్ళు? దేవుడు. ఎలా తెలుస్తుందబ్బా? తెలియకపోతే తెలుసుకో. తెలిసే లోపల ప్రాణాలు పోయేలా. పోవడం కాదా? నేనే తీస్తా. తీగల్ని దారిలోకి వస్తారబ్బా. అయ్యో, అబ్బబ్బబ్బ. కృష్ణ ముకుందా. ఉందా లేదు, ఉందా లేదు, రాస్కల్. కృష్ణ పిచ్చుక మీద నాని బ్రహ్మాస్త్రము శరణు వేడిన వారిని విడిచిపెట్టుట క్షాత్రధర్మమయ్యా. బతికిపోయావు. ఇదిగో ఉమ్, నేను వెళ్ళి పెద్దయ్య గారి క్యాసెట్ కొనుక్కొని వస్తాను. జాగ్రత్త కొట్టు. మళ్ళీ మీరు కొడతారా? కొట్టంటే మా కొట్టయ్యా. నా మీద మా ఆయనకి ఎంత ఆవేశమో. అయ్యో, ఒంటి నిండా దెబ్బలే. లేదమ్మా, దెబ్బల మధ్యలోనే ఇంత ఒళ్ళుంది. అవును, ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఆ పేపర్ లో పాత చెప్పులు కట్టుకొచ్చానమ్మా. కట్టుకొచ్చిన పేపర్లేమో కళ్ళ కట్టుకున్నారు, పట్టుకొచ్చిళ్ళేమో మధ్య వాయించారు. వాయించరు. ఆ ఫోటోలోని వ్యక్తులు గొప్పవాళ్ళయ్యా. వాళ్ళు పెద్ద సంగీత దర్శకులు కూడా. అలాగా అమ్మా, అది తెలిస్తే చెప్పులు జేబులో పెట్టుకు వచ్చేవాళ్ళి, పేపర్ నెత్తిన పెట్టుకు తెచ్చేవాళ్ళి. అబ్బా బ్రేకులేవయ్యా? అరే ఎడు తిరుగుతున్నావయ్యా? ఎడం చేతి పక్క తిరుగుతాను. మరి ఇలా రౌండ్ కొడితే యాక్సిడెంట్ అవ్వగలదు, జాగ్రత్త. స్టాక్ అయిపోయిందండి. తప్పకుండా తప్పండి. క్యాసెట్స్ అయిపోయండి. సేల్స్ క్లోజ్డ్. ఏమండి ఏమండి? ఓ 50 రూపాయలు ఎక్కిస్తాను. ఆ సిడీ నాకు ఇస్తాను. భలేవారండి, బ్లాక్ లో అమ్మడానికి ఇంత కష్టపడి కొనుక్కుంది. ఏమండి ఏమండి? పోనీ 100, 200. అయ్యో, అయ్యో. మీరు కూడా నాలాగా శ్రీరంగం బ్రదర్స్ వీరాభిమానులా ఉన్నారు. వాళ్ళ అభిమానులు కాని వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు సంగీతం పేరుతో, సాహిత్యం పేరుతో వస్తున్న భూకంపాల్లో చెవులకి ఇంపుగా, మనసుకు హాయిగా ఉండే సంగీతం ఇస్తున్నది వాళ్ళిద్దరే కదండి. కరెక్ట్ గా చెప్పారు. ఈ క్యాసెట్ లోని అన్ని పాటలు ఒక పాటకి ఇంకో పాట పోటీ పట్టట్టున్నాయి. పోనీ 500 రూపీస్ ఇస్తాను. ఇస్తారా? డోంట్ వరీ, ఐల్ గెట్ ఇట్ ఫర్ యు. అందులో చిన్నాయన పాడిన కస్తూరి తిలకం అనే పాట ఇట్స్ నెంబర్ 1. ఎక్సలెంట్, సూపర్. అది వింటుంటే మనందరం అలా కాసేపు రేపల్లికి వెళ్ళిపోయి గోపికలం గోపాలరం అయిపోతాం. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణు వేణుగాన సమ్మోహనం రేపల్లె మానందనం అంటాముట్టనట్టు ఉందామంటే మురిపాలు పొంగిస్తే తాళెందు కంటాడు ఓలమ్మో సిక్కొచ్చి చుట్టేస్తే చీరెందు కంటాడు ఓలమ్మో గుడుకు గుడుకు బుగ్గ గిల్లిపోయినట్టు సిటుకు సిటుకు ముద్దులిచ్చినట్టు బుడుకు బుడుకు బుగ్గ గిల్లిపోయినట్టు సిటుకు సిటుకు ముద్దులిచ్చినట్టు వయస్సు పచ్చి తాకినట్టు మనసు గిచ్చి పోయినట్టు వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధన రేపల్లె మానందనం వేణోళ్ళని కీర్తనం కృష్ణ ముకుంద మురారే యశోదానందనునకు నవమదన దేవునకు గొప్పిల్లో చందన చర్చిత నీల దేహ గగనాల సొగసుకు గొప్పిల్లో ఉసురుగాలులను బెదురు పాటలుగా ఉసురుగాలులను బెదురు పాటలుగా పలుకు వేణువుకు గొప్పిలో కన్నె గంటి
సమ్మోహనం రేపల్లె మానందనం అబ్బబ్బబ్బా ఇక్కడ కూడా ఈ గొడుగు ఎందుకు? అది సర్లేరా, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న అలోపతి డాక్టర్లకి అంతు పట్టని ఆ రోగం ఈ పెద్ద ఆయన వల్ల అవుతుందంటావా? అవుతుంది కనుకనే ఇక్కడికి ఇంతమంది వైద్యానికి వచ్చింది. నువ్వు నస పెట్టకుండా అలా కూర్చో. అమ్మయ్యా, గుణం ఇస్తే మంచిదే, కానీ ఆయన ఫీజు అది పుచ్చుకోకుండా కర్ణాటక సంగీతంలో ఏదో పాడించుకుంటారట. నాకు సరిగములు కూడా రావే, ఎత్తారా? దాని వాళ్ళకి ఆయనే నేర్పించి పాడించుకుంటారు. నువ్వు కంగారు పడకు. టెంపరేచర్ నార్మల్ కి వచ్చేసింది అన్నయ్య. మందు 2 డోసులు వేసుకోమంటావా? ఈ పూట కూడా ఒకటి వేసుకోరా. అలాగే. ఏమయ్యా, మీ అన్నయ్యకి ఫీజు చెల్లించి టిఫిన్ తింటావా? టిఫిన్ తినేసి ఫీజు చెల్లిస్తావా? అయినా ఇంట్లో వాళ్ళకు కూడా అవే రూల్స్ అంటే ఎలా? ఏమిటి రూల్స్ గీల్స్ అంటున్నారు? మందు ఇచ్చారు కదా, ఫీజు చెల్లించుకోమంటుంది చదువుదినా. తొందరగా పాడించి ఫీజు తీసుకోండి, పాపం ఆకలేస్తుందట. ఎంత నీ వర్ణింతునయ్యా రామయ్యా నీ మహిమ, నేనెంత నీ వర్ణింతునయ్యా మరే మారుతాం. రామయ్యా నీ మహిమ, నేనెంత నీ వర్ణింతునయ్యా రామా. ఈ కొత్త ఆలోచన ఏమిటి? కొత్త జబ్బు ఏమిటో. నాకైతే అంత ఉడవాయి. ముందు ఆయన దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది కదా, ఆ తర్వాత నా కోరికంటే చెప్పుకోవచ్చు కదా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం అండి. శ్యామలమ్మ, అయ్యా పిలుస్తారు. ఉండు. ఎలా ఉంది ఇప్పుడు? కాఫీ రాగంలో అద్భుతంగా ఉంటుంది సార్ ఈ పాట. ఒకసారి అన్నయ్య కూడా చెప్పి. ఏమిటన్నావు? అదే సార్, నా కళ్ళల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు మీ కాళ్ళున్నాయనుకోండి సార్, నాకు చేతుల్లా కనిపిస్తాయి సార్. నీ కాఫీ తాగే అలవాటు ఉందా? ఉంది సార్. వద్దు, ముమ్మాటికి వద్దు. 6-8 అని వచ్చింది, అది వాడి చూడు. కాఫీ రాగం ఓకేనా సార్? వద్దు, ముమ్మాటికి వద్దు. 6-8 వాయించు. ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందే బెటర్ గా ఉండేది సార్. ఓరకంటితో చూస్తే ఒక రకంగా, స్ట్రైట్ గా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది సార్. మరి నీకే మందు పనిచేస్తుందబ్బా? మీరు తలుచుకుంటే అనుగ్రహించగలరు. ఒక్క పాట నేర్పితే నా గొంతు వినిపించగలను, మీ అభిమానం పొందగలను సార్. చూడు, ఇవెన్ని వేళ్ళు? కరెక్ట్ గా 3 వేలు సార్. 3. క్షమించండి సార్, నేను వర్ధమాన గాయకుణ్ణి. మీ దగ్గర ప్రాపకం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి. అదే సార్ నా జబ్బు. ఏంటయ్యా చింపేసిన కాగితాన్ని పట్టుకొని ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కాలం ఎంత తొందరగా గిర్రును తిరిగిపోతుందా అనిపిస్తుంది. ఇదే నెల ఇదే రోజు ఆ అన్నదమ్ములిద్దరూ ఆనాడు అమెరికాకి వెళ్ళడం గుర్తొచ్చింది. ఆ రోజు హరిద్వార్లో ఎంతో వినయంగా తలంచుకుని సామాన్యుల్లా ఉన్న అన్నదమ్ములు చూశాను. ఈ రోజు సగర్వంగా తలెత్తుకుని తిరగల అసామాన్యుల్ని చూస్తున్నాను. అవునయ్యా, చాలా మంది గొప్ప వాళ్ళు అవుతారు, కానీ పాత పరిచయాల్ని మర్చిపోతారు. వీళ్ళు మాత్రం మనల్ని. అదే గారు వచ్చారు. నమస్కారం అయ్యా. నమస్కారం రండి. నమస్కారం. బాగున్నాయ్యా. రండి అయ్యా, రండి. అమ్మా రండి అయ్యా. తర్వాత రండి, పరిచయం చేస్తాను. చూడండి అయ్యా, మీరు వచ్చినందుకు ఎంత శోభ వచ్చిందో మా ఇంటికి. ఎలా ఉంది వీరయ్య నీ ఉపసం? పెద్దయ్య గారు మందిస్తున్నారు కదయ్యా, ఆయన ఉండగా నాకేం భయం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. ముందు మీ దంపతులు ఇద్దరు కూర్చోండి అయ్యా. రావయ్యా, కూర్చో. ఏంటయ్యా ఇది? అయ్యా, ఏంటయ్యా ఇది? ప్రతి సంవత్సరం ఈ రోజు గుర్తుంచుకుని వచ్చి ఇలా చేస్తూ ఉంటే నాకు ఎట్టగా ఉంటుందయ్యా, ఎట్టగా ఉంటుంది. మీరు మాకు చేసిన సహాయానికి జీవితాంతం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. అవును వీరయ్య. ఇందులో నేను చేసిందే ఉందయ్యా. కూర్చుంటయ్యా. మీలో ప్రతిబంది
ఆ ప్రతిభకు భగవంతుడే ఓ దారి చూపించాడు. అది నీ సంస్కారం వీరయ్య. మా అన్నగారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక నువ్వు తీర్చలేదన్న బాధ అలాగే ఉండిపోయింది. ఈసారి మాత్రం కాదంటానికి వీల్లేదు. అదే కదా బాబు, నా చేత ఓ పెద్ద షాప్ పెట్టించాలని, నాకు పెద్ద ఇల్లు కొనివ్వాలని. అది నీకిచ్చే ప్రతిఫలం కాదు వీరయ్య, మా తృప్తి కోసం. వద్దయ్యా, ఈ కుచేలటింటికి ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడంటే నేనెంత సంతోషపడిపోతున్నానో, ఎంత గర్వపడిపోతున్నానో. ఈ బంధం ఇలాగే శాశ్వతంగా ఉండనండి పెద్దయ్యా. ప్రతి సంవత్సరం నువ్వు ఇలా ఇస్తుంటే మేం మాత్రం కాదనకూడదు. ఉం? అయ్యో, ఎంత మాట. ఏమండి, సాయంత్రం ఫంక్షన్ కి మేము రెడీ, ఇక మీదే ఆలస్యం. అవును వీరయ్య, ఇవాళ సాయంకాలం ప్లాటినం డిస్క్ రిలీజ్ ఫంక్షన్ ఉంది. మీ ఇద్దరు తప్పకుండా రావాలి. నువ్వు కూడా రెడీ అయితే అందరం కలిసే వెళ్దాం. తీసుకెళ్ళు రండి. రా, ఏంటి అందరి ముందు బతిమాలించుకోవాలా? ఏంటే మరీను? రాయ్యా, ఏంటి రమ్మంటుంటేను? మళ్ళీ ఏమైంది? తాళం వేసి వస్తాను. అబ్బా రావయ్యా. శంకరయ్యన్న, కాస్త ఇల్లు చూసుకో. బ్రహ్మాండంగా ఉన్నావు, బయలుదేరు. ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీరంగం బ్రదర్స్ స్వరపరిచిన సావిరహే చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రవీంద్ర భారతిలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంలోనే వీరికి 5వసారి కూడా నేషనల్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకులుగా వచ్చిందన్న విషయం తెలియడంతో ఈ కార్యక్రమానికి మరింత శోభ చేకూరింది. ఈ చిత్ర నిర్మాతగా మా చిత్ర సంగీతానికి ఉంది. ఈ ఘనత అంతా మా సంగీత దర్శకులు ఉంది. అంతేకాదు మా చిత్ర సంగీతానికి వీరిద్దరికి ఉత్తమ సంగీత దర్శకులుగా నేషనల్ అవార్డు ప్రకటించడం ఏడుపొస్తోంది. కాబట్టి ఉన్నాను. అవార్డు వచ్చిన ఈ సందర్భంలో శ్రీరంగం సోదరుల్లో చిన్నవారైన రంగా గారు తమ స్పందన తెలియజేస్తూ, ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. వారు కోరుకుంటున్నది పాప్ మ్యూజిక్, ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అన్న దాంట్లో కొంత నిజం ఉండొచ్చు. కానీ శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన సంగీతానికి కూడా ఎంతో ఆదరణ ఉందని మీరు నిరూపించారు. ఈ ప్లాటినం డిస్కులు గాని, ఈ నేషనల్ అవార్డులు గాని మీ అభిరుచికి నిదర్శనాలు. ఆహా, ఎంత బాగా చెప్పారు. అంతకు ముందే వారు జై హింద్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి. 3 సార్లు అవార్డు వస్తే హ్యాట్రిక్ అంటారు కదా, 5 సార్లు వరుసగా వస్తే ఏమంటారు? ఏమంటారు? వీళ్ళ దుంపలు దగ్గర 5 సార్లు వీళ్ళకే రావాలా అని ఏడుస్తారు. ఇంతమంది కళ్ళజోడు తీయండి. ఇంతమంది ప్రొడ్యూసర్లు, అభిమానులు వచ్చి మిమ్మల్ని పొగుడుతుంటే మీకేమనిపించింది? నా తమ్ముడు ఇంత గొప్పవాడా అనిపించింది. నిజమేనండి. ఇంత కీర్తి ప్రతిష్ట ఆ భగవంతుడిచ్చి ఆ ఒక్క లోటు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. మీతో ఈ ఆనందాన్ని పాలు పంచుకోవడానికి నాలాగా అతనితోనూ పంచుకోవడానికి ఓ భార్య లేకుండా చేశాడు. వదినా, వచ్చే వరుసగా 5 సార్లు నేషనల్ అవార్డు రావడం అంటే అంత ఆషామాషి కాదు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా మా అన్న ఎంత గొప్పవాడో? అలాంటి గొప్ప వ్యక్తిని కట్టుకున్న నువ్వెంత అదృష్టవంతురాలువో. ఏం అదృష్టమో నా మొహం. ఏ వదినా? మరి చెప్పిన మాట వినని నీలాంటి మరిదున్నప్పుడు? అరే, నువ్వు చెప్పింది ఎప్పుడు, నేను వినంది ఎప్పుడు? ప్రతిసారి నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని నాకు చెల్లాయిని తీసుకురావయ్యా అంటే నా మాట ఏమైనా ఖాతరు చేశావా? ఓ అదా. వదినా, ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది. నాకు, నా పిల్లలకి నువ్వు అన్నయ్య దేవుళ్ళు లాగా కాపుకొస్తున్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి వదినా? మేం దేవుళ్ళు అని విని విని ఇద్దరం రాతి విగ్రహాలై ఉలుకు పలుకు లేకుండా అయిపోయాం. ఇదిగో, నీకు 6వసారి కూడా నేషనల్ అవార్డు రావాలి అంటే ఈ ఇంట్లో నా తోడి కోడలు అడుగు పెట్టాలి. గంట మోగింది, ఎవరో అడుగు పెట్టారు. నేను చెప్పలా, భగవంతుడు నా కోరిక విన్నాడు. మహాలక్ష్మిలా ఉంది. కూర్చోండి. నువ్వు లేవకమ్మా, అలాగే ఉండు. ఏమండి, రండి. ఏమిటి? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవించండి. ఇప్పుడు దండం పెట్టుకోమ్మా ఇద్దరికి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నా పేరు సురేఖ్ అండి. నా పేరు రుక్మిణమ్మ. మా వారి పేరు నేను చెప్పకూడదు. అయ్యో, వారి పేరు తెలియకేవండి. మహానుభావులు. మా వివి ఛానల్ వాళ్ళండి సన్మాన కార్యక్రమం కవర్ చేసిన ఈ క్యాసెట్ మీకు అందజేయమన్నారండి. మా రంగాకి ఇవ్వమ్మా. ఇదిగో రంగా, సరేనండి. ఈ క్యాసెట్ తీసుకోయ్యా. నమస్కారం అండి.
ఇది రవీంద్ర భారతి క్యాసెట్ అండి. అవునండి. థ్యాంక్స్ అండి. ఆగండి. ఈ అమ్మాయి పేరు సురేఖ. వస్తానండి. ఏమిటోనమ్మా నిన్ను ఇప్పుడప్పుడే మా ఇంట్లోంచి పంపించాలనిపించడం లేదు. మాతో పాటు ఫోన్ చేసి వెళ్ళకూడదు ఏం రంగా? లేదండి, నా కోసం మా ఇంట్లో అందరూ కాసు కూర్చుంటారండి. శ్రీరంగం వారి మీద ఒక గంట ప్రోగ్రామ్ చేయాలని మా ఛానల్ వాళ్ళందరూ అనుకుంటున్నారండి. దాన్ని నాకే అప్పగిస్తారండి. అప్పుడు ఎన్నోసార్లు కలవాల్సి వస్తుంది కదండి. కలవడం కాదు, ఏకంగా మా ఇంట్లోనే ఉండిపోవాలంతే. అలాగేనండి, వస్తానండి. అలాగే అలాగే. సురేఖ సురేఖ ఆగు. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి వస్తూ. వెళ్ళొస్తానండి. అమ్మాయి వెళ్ళిపోయింది. ఏమండి ఇవాళ చాలా శుభదినం అండి. మీకు గవర్నమెంట్ అవార్డు రావడం, నాకేమో ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని అవార్డుగా పంపడం. मेरा नाम चिन 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 बाबा चिन 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 रात चांदनी में और तू అనన్యా చింతయంతో सुहाना తీసుకో. హాయ్ గ్రాండ్ పా. వచ్చావా అమ్మా? శ్రీరంగం వారి ఇచ్చారా? yes గ్రాండ్ పా. ఏమిటి ఇలాగే వెళ్ళావా? నో గ్రాండ్ పా, మరి నువ్వు చెప్పినట్టే పట్టు శారీ, బిగ్ బొట్టు, ప్యూర్ భాష, గుడ్ బిహేవియర్, 100% ప్యూర్ ట్రెడిషనల్. వాళ్ళ దీవెనలు తీసుకున్నావా? బాళ దువ్వెనలు మనకెందుకు తాత? దువ్వెనలు కాదమ్మా, దీవెనలు దీవెనలు. యా 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 యా. ఏమని దీవించారు? సంథింగ్ శీఘ్రం కళ్యాణం పస్తు పస్తు. కళ్యాణం వస్తు. సంథింగ్ లైక్ దట్, సంథింగ్. ఓ ఐ డోంట్ రిమెంబర్, ఐ కాంట్ ఫాలో ఇట్ ఆల్సో. డాడీ డాడీ. అమ్మాయి గారు ఇప్పుడే వచ్చారమ్మా. ఎవరు? మమ్మీయా? అవునమ్మా. హాయ్ మమ్మీ. యా యా యా. తీసుకో. చిప్పి చిప్పి. గోవిందా గోవిందా, ఏడుకొండవాడా వెంకటరమణ గోవిందా గోవిందా. ఆ కట్టేట్రా? ఏమన్నా యాక్సిడెంటా? కాదు నాన్న, ఇన్సిడెంట్. ఏం జరిగిందిరా? నా క్లయింట్ నన్ను కొట్టాడు నాన్న. నీ క్లయింట్ నిన్ను కొట్టడం ఏమిట్రా? కేసు ఆర్గ్యుమెంట్కి వచ్చేసరికి నా క్లయింట్ ప్రత్యర్థి ఎవరో కాదు, ఈ ఇంటికి వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు అప్పించాడు సంగమేశ్వరారు. ఆ మహానుభావుడు. ఆయన్ని చూసేసరికి నాలో కృతజ్ఞతాభావం ఉప్పొంగి నన్ను నేను మర్చిపోయి ఆయనకు అనుకూలంగా వాదించాను. దాంతో ఆయన గెలిచాడు, నా క్లయింట్ ఓడిపోయాడు. అయినా నా క్లయింట్ నవ్వాడు. అమ్మాయి అనుకున్నాను. పక్కకు రమ్మన్నాడు. మిగతా ఫీజు ఇస్తాడేమో అనుకున్నాను. స్తంభం చాటుకు తీసుకెళ్లాడు. బ్లాక్ మనీ కదా, చాటుకు ఇస్తాడేమో అనుకున్నాను. ఇచ్చాడా? ఆ. అసలు ఈ ఎడం కన్నా అద్దం పగిలిపోవడంతో కత్తి కనపట్లే గానీ బెండకాయ బాగా కనిపిస్తోంది. నీ కర్మరా. హాయ్ డాడ్. హాయ్. పంజాబీ సిక్కులా టర్బన్ ఏంటి డాడ్? ఇది ఆ సిక్కు కాదమ్మా, వేరే సిక్కు. ఐ సీ. కర్మ కర్మ. Up and down, up and down, Narendra down. Anybody wants pizza? నో థ్యాంక్స్. Okay, okay. Up and down, roads are in the down. ఏమిట్రా ఈ కర్మ? ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోకమైపోతాం. అంతే మరి. వంట వరపు పనివాళ్ళ చేద్దామంటే మడి ఆచారం చదువుతాం. అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు. నాన్న, దానికి మాత్రం 100 చేతులు ఉన్నాయా? ఓ పక్కన బిజినెస్, ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం. ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్. మంగళ షాప్ కాదు నాన్న, బ్యూటీ పార్లర్. రాయ్ మరుగుదొడ్డిని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే. నాన్న, ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది. విన్నా ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను. టేక్ కేర్. సారీ మేడం. ఇట్స్ ఓకే, గో. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు. ఇట్స్ ఓవర్. ఎస్ మేడం. మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను? వావ్, ఇప్పుడు మీకు 34 ఇయర్స్ అంటే ఎవ్వరూ నమ్మరు. జస్ట్ 2022 లా అనిపిస్తున్నారు. ఇంకొక 2 ఏళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి. ఇంకా 2 ఏళ్ళు తగ్గిస్తే చిన్నపిల్ల అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. తప్పే ఉందండి, ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు. నాన్నా, ఈ బెండకాయ వేపుడు కాస్త. ఏమండి, హై స్వీటీ. ఓసారి అలా వస్తారా? షూర్, తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా? అవును, పెళ్లి రోజు కదా.
ఏమిటా ఓరు చూపులు? ఓరచూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను, తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16 అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎనాసన్ వేసుకొని పడుకోండి. మీరు ఎప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను, కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. ఏమిటి వదినా? నువ్వెవరి గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి కాదు వదినా, రేపు చేయబోయే డ్యూయట్ గురించి ఆలోచిస్తున్నాను. జూయట్ అయితే అంత ఆలోచన అనవసరం నాయనా. నువ్వు నా చెల్లి సురేఖ కలిసి పాడుతున్నట్టు ఊహించుకో, బ్రహ్మాండమైన హిట్ పాట వస్తుంది. ఏమిటి వదినా, చూసి చూడగానే చుట్టరికాయలు కలిపేయడమేనా? నువ్వు తలుచుకోవాలే గాని అలా జరిగి తీరుతుందయ్యా, ముమ్మాటికి జరిగి తీరాలి. పిచ్చి వదినమ్మా. ఇప్పుడే వచ్చేస్తా బాబాయ్. అలాగే. దిగు. ఇదిగో అమ్మ దగ్గర ఎక్కువ మాట్లాడుకును. అలాగే. చందు చందు బాబాయ్, స్వీట్స్. థ్యాంక్ యూ. నమస్కారం బాబు. నమస్కారం అండి. ఇది అదిగో మా అమ్మ. అమ్మా చిన్నా, అమ్మా, ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను, తిను. ఇప్పుడు కాదులేరా, ఆ. నీ కచేరీ అయ్యాక అందరికీ సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను. Shri